పలికించి బాధపెట్టినాడు. జై శ్రీరామ్. ఇప్పుడు హనుమాన్ చాలీసు నా కొడుకు కూడా నేను అందరికీ చెప్తాను. ఆయన ప్రతి తల్లిదండ్రుల్ని మీ బిడ్డలకి ఎంతో ఎంతో గ్రంథాలు చదవాలని నా చిన్న ఉపన్యాసంలో నేను ప్రతిరోజు ప్రతి భజనలోనే చెప్తున్నాను. ఇంకోటి మాదంతా పొద్దు కొంత వాళ్ళని నేను ఎత్తినిక ప్రతి బిడ్డని ఎంతో కొంత గ్రంథం పఠనం చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. నా బిడ్డలు కూడా నేను చెప్తా ఉన్నాను. కొద్ది రోజులు నేను చెప్పినా వాళ్ళు దాన్ని పెద్దగా చెవి చేసుకోలేదు. రామ 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 అంటా ఉంటారా? ఎప్పుడో ఒక రోజు వాళ్ళు వింటారు, వాళ్ళు కూడా అంటారు. భద్ర పడుతుంది చూసుకొని మీకు అట్లాగే నా కొడుకు కూడా మా నాయన చెప్తానడను, లేకుంటే ఆ స్వామి అతని మీద కృప పడతానేమో, లేకుంటే నేను పట్టించుకోవడానికి నా వంతు కొత్త సహాయము చేసి ఎంతమంది ఒక చోట చేస్తానేమో, ఏదో మీ అందరూ ఆశీర్వాదం. అందరూ కూడా బుక్కులు చదివే కార్యక్రమం పంపించారు. బుక్కులో మహాభారతం చదివాడు, భగవద్గీత చదువుతున్నాడు. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద మహానుభావులు గ్రంథాలు, అది చాలా ముఖ్యం. దేవుని గ్రంథాల కన్నా గొప్ప గ్రంథాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చెప్పిన గురువు గారు సేకరించుకోవాలి. ఆంజనేయ స్వామి రామాయణ నేను మాట్లాడాలి, నల్ల మాట్లాడతాం. మా ఊళ్ళో ఎప్పుడో రామాలయం కూడా ఉండాలి. అప్పుడు ఏదో ఉండింది, ఆయన చూపడినట్టు నేను మాట్లాడాను న్యాయ వరకు. అట్లా పెద్దోళ్ళు గ్రంథాలు కొన్ని చదువుతున్నాడు. దాంట్లో హనుమాన్ చాలీస్ కూడా అతను ఈరోజు ఆంజనేయ గురించి చెప్పాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తానండి. ఎంత బాగా చెప్తానన్నా, కాలంలో పడతానన్నా, రాగంలో పడతానని కాదు, చెప్పేది గొప్ప, అది రెండో కథ. అందువల్ల అతను కూడా పాడతాడు. సాయంకాలంలో ఒకసారి పాడేద్దాం. ఇప్పుడు మన రోజు కూడా హనుమాన్ చాలీస్లో పాడాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మీరందరూ కూడా నా కొడుకు కూడా మీ చూపు, మీ ఆశీర్వాదాలు, మీరు గొప్ప పాడేవాళ్ళు అతను కూడా ఉండాల. మిమ్మల్ని అంతా కూడా అతను ఇంకా చిన్న వయసు, మా నాన్నతో కూడా ఉంటారు వీళ్ళంతా. మీకు ఎప్పుడైనా కూడా అతను సంపాదన నా దాంట్లో కదండి. అతను సంపాదించిన ఇంట్లో పండు పొలమో వస్త్రమో ఏదైనా ఇచ్చేట్లుగా కూడా ఆ పరమేశ్వరుడు అతను మనసు వెళ్ళండి. తప్పు ఇస్తారండి. ఈ రోజు కూడా సంపాదిస్తున్నాడు, తెచ్చి 50,000 కూడా ఖర్చు పెట్టి రావాలి కదా అన్నొచ్చిన ఒకరికి ఇయ్యాలండి. అది గొప్పది. అట్లా పుట్టు కూడా ఆ ఆంజనేయ స్వామి నా కొడుకు కూడా ఇయ్యాలని నేను కోరుకుంటూ, నెక్స్ట్ మా గౌరవం సాంగ్ పైన మా మనోజ్ గారు మా గురువు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
गुण सागर जी कभी सती गुरु कबू जागा राम दूता अतुलित राम अंजलि पुत्र पवन सुत राम महावीर विक्रम बजरंगी कुमति निवारक सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा नागवज्र औरजारि आगे कांधे मूंज जनेऊ शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर्य प्रभु चरित्र सुनिते को रसिया राम लखन सीता राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जी रामचंद्र के काज सवार लाए संजीवन लखन जियाए श्री रघुवीर हर्ष उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुम्हारो यश गाय अस कहीं श्रीपति कंकर पावई सत्कार्य जो ब्रह्मांड लीला नारद शारद सभी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जी तुम्हारे मंत्र विभीषण मान लंकेश्वर बलि सब जग जान युगम सहस्त्र योजन बलवान लीलो ताहि मधुर
ఓం నమో వెంకటేశాయ. మా శివరామకోటి భజన బృందం 300 పైన భజనలు చేశాం. అందరూ వీడియోలన్నీ కూడా చూడాలా. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు చూసి ఆ రామ నామానికి మీరందరూ కూడా ఆ పంచాక్షరి మంత్రం తారక మంత్రానికి కృపకి పాత్రల వల్ల కలియుగంలో హరినామ సంకీర్తనే గొప్ప అని మన తిరుమల తెలియపరుస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. అందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.